రోగలేదు, అయినా దేవుడు అవసరం లేదు నీకు నాకు. ఎవడ ఇంటిలో రోగాలే, ఎవరి కుటుంబాలలో రోగాలే, ఎందుకు దేవుని కొరకు నువ్వు బతకలేకపోతున్నావు? ఏమై రోగం? ఏమై రోగం? నీకు ఇచ్చే సంపాదన అయినదే, నీకు ఇచ్చే శరీరం అయిందే, నీకు ఇచ్చే బట్టలు ఇచ్చే అయిందే, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తిండి పెట్టేది అయిందే, చచ్చిపోయే వరకు పోషించిన దేవుని కొరకు బతకడానికి నీకేమై రోగం? నాకేమై రోగం అయ్యా? ఇక పాపను వదలలేవా? వయసు పెరుగుతున్నా కానీ దేవుని యొక్క ఆలోచనలో ఉండలేవా? ఎంతకాలం దేవునికి దూరమై బ్రతుకుతావు? ఈ లోకంలో ఇదే ఆనందం అనుకుంటున్నావా? ఇదే ఆలోచన అనుకుంటున్నావా? బైబిల్ చేత పట్టుకున్న నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావని తెలుసు కదా, తెలియదా మీకు? వ్యసనానికి ఉండి దేవుని కొరకు బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోతామని తెలియదా? ఎవరికి తెలియదు చెప్పండి. ఎలా బ్రతకాలి? అందరు ప్రవక్తల సహనాన్ని, ఓర్పును నేర్చుకుని చివరికి యేసు క్రీస్తులాగా బ్రతికితేనే అలాంటి వాళ్ళు మాత్రమే పరదేశికి వెళ్ళగలరు. ఉన్న ధైర్యం, క్రీస్తులాగా నేను బ్రతుకుతున్నానని చెప్పే ధైర్యం నాకు రావాలంటే సేవకులుగా నేను మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నా స్నేహితులు, నా సహోదరులు వాళ్ళ చెప్పాలి. ఒకప్పుడు శాఖ వ్యభిచారం చేసి తిరిగినా కూడా వాటిని విడిచిపెట్టు బ్రతుకుతున్నాడు అనే మాటలు నా స్నేహితులుగా తాగుబోతులున్నా, తిరుగుబోతులున్నా, ఒకప్పుడు నన్ను చూసినా ఎవరు చూసినా వీడు మారాడనే సాక్ష్యం చెప్పాలి. అలాంటి వాళ్ళే చెప్పకుండా నేను మారానని నా భజన నేను చేసుకుంటే దేవుడు ఇష్టపడడు. ఏది మార్పు లాంటి క్రియలు చెప్పండి. ఇంకా ఎంతకాలం ఇదే రోకర, ఇదే విధానంతో బ్రతుకుతావు? ఎందుకు నీకు బాధ రావటం లేదు? ఎందుకు రోదన రావటం లేదు? ఎన్నో చేసేసావు కదా శరీరంతో. తిరిగావు, తాగావు, దంగనాడు, నువ్వు చేయని నేను చేయని వ్యసనాలు ఏమున్నాయి చెప్పండి? శరీరంతో ఎన్ని అనుభవించినా కూడా ఏదో ఒక రోజు దేవుని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఎందుకు వస్తుంది తెలుసా? తల్లిదండ్రులుగా బ్రతికితే మాత్రమే వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు బ్రతకకపోయినా ఎవరైనా ఫ్యామిలీలో బ్రతికేవాడు వాడిని చూడండి. సమయోలు లాగా హేమాను గారు చూసినట్టు. సమయోలు గారి కుమారుడు దౌర్భాగ్యులు ఇద్దరు న్యాయాధిపతులుగా లంచాలు తీసుకుని నాశనం అయిపోయిన గర్భంలో ఆడ గర్భాన్ని పుట్టిన హేమాను దేవుడు హెచ్చించాడు. ఒకవేళ మన ఫ్యామిలీలో, మన వంశంలో ఎవడో లేడా? ఇదిగో ప్రవక్తలను చూడు, దేవుని కొరకు బ్రతికిన వారిని చూడు, యేసుక్రీస్తున్న వారిని చూసి ఆయన అడుగు జాడలలో వెళ్ళిపో. ఇంతకాలమైనా నువ్వు నేను మారి బ్రతకపోవడానికి కారణం అదే. కనుక దేవుని కృపను బట్టి, దేవుని ఆలోచన బట్టి ఎన్ని మాటలు విన్నా, ఎన్ని జీవితాలలో బ్రతుకుతున్నా ఆయన లాగా బ్రతికి దేవుని కొరకు బ్రతకాలని మధ్యాహ్న వేళలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళాం. ఏదో ప్రతి వారం వస్తున్నాం కదా, వింటున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా, బలలో చేస్తున్నాం కదా అని ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకోకుండా, యోగ్యత లేకోకుండా అయోగ్యముగా బలలో చేసావా? మనకు వచ్చిన రోగాలు కాకోకుండా ఆయన శిక్షిస్తున్నాడు. దేవుని దృష్టిలో చచ్చిపోయామని చెబుతున్నాడండి. అయినా మన బ్రతుకులకు సిగ్గులేదు. నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆయన మాటలు వింటున్నావు, ఆయన కొరకు బ్రతకనప్పుడు నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. ఎందుకు చచ్చిపోయినయ్యా? జీవిస్తున్న పేరు ఉంది కాబట్టి నీకు మృతుడివి. ఎందుకు? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారిగా ఉన్నారు. క్రీస్తు రక్తములో కడగబడ్డావు కదా, అప్పుడు పాపాలు కడుక్కున్నావు కదా, మరలా పాపాన్ని చేస్తూ ఎందుకు భూమి మీద వ్యర్థముగా బ్రతుకుతున్నావు? ఏదో ఒక రోజు పాపము చేయని వాడు దేవుని సంబంధి, దేవుని బీజము పడిన వాడు తప్ప పాపము చేయజాలడని 1 యోహాను పత్రిక 3:1-10 వరకు ఉన్న సందర్భంలో మనం పాపాన్ని ఎప్పుడు చేయకుండా ఉంటామంటే ఆయన బీజం మనకి పడాలి. ఆయన బీజం మనకు పడాలంటే ఆయన లాగా మనం బ్రతుకుతూ వెళ్ళిపోతే, ఇదిగో ఈ వారం బ్రతుకో, ఒక వ్యసనాన్ని విడిచిపెట్టు, మరో వారం బ్రతుకో, మరో వ్యసనాన్ని విడిచిపెట్టు. ఇదిగో ఈ సంవత్సరం ఇచ్చాడు, ఈ రోజుతో 6 నెలలు గడిచిపోయినాయి. ఏం మానవు చెప్పండి? ఈ రోజుతో తెల్లవారితో 6 నెలలు గడిచిపోతాయి. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇస్తే ఈ సంవత్సరంలో నీ వ్యసనం ఎదుర్కొన్నా, తాగుడికి దూరంగా ఉన్నావా, వ్యభిచారానికి దూరంగా ఉన్నావా, అబద్ధానికి దూరంగా ఉన్నావా, కళ్ళపు మాటలు చెప్పి పనికి మన ఆలోచనలతో వాడికి వీడికి కొండలు పెట్టి గొడవలు పెట్టి ఆలోచనలు దూరంగా ఉన్నావా, సహోదరుని ప్రేమిస్తున్నావా, రక్త సంబంధులను ప్రేమిస్తున్నావా, నీ వరకు పెట్టి ఆలోచన నీకుంటే ఎంత పెట్టగలుగుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏ మార్పు వచ్చింది? ఏది వచ్చింది? ఎప్పటికీ శ్మశానానికి వెళ్ళిపోవడానికి ఆయుష్ మీద పడుతుంది, జాబుకి సిద్ధమవుతున్నా. అయినా మారాలని ఆలోచన నీకు నాకు రాకపోతే మనకంట దౌర్భాగ్యపు ఆలోచనలు ఎవడో బ్రతకలేడు. ఈ మధ్యాహ్న వేళలో దేవుడు వినిపిస్తున్నాడు మనకి. ఇదిగో
ప్రతి దినము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి క్రీస్తు వారు రక్తాన్ని చిందించారు. ఆ రక్తమే మనం తీసుకున్న తర్వాత వారమంతా జ్ఞాపకం చేయాలి. నైనా పాపము చేయకోకుండా నన్ను కాపాడునైనా. ఒకవేళ పాపము చేసావా, తెలిసే చేస్తున్నాం, తెలియక కాదు మనందరూ పాపం చేసేది. ఇన్ని మాటలు విని, ఇన్ని ఆలోచనలు ఉండి తెలిసి పాపము చేసిన విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో నేను ఉండలేకపోతున్నానయ్యా, బలహీనపడుతున్నాను, ఇదిగో ప్రార్థన చేయలేకపోతున్నాను, తెలిసే పాపం చేస్తున్నాను, నన్ను బలపరచవా అని దేవుడు అడిగితే మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఆలోచన మనదైతే ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చే దృష్టిలో ఉన్నాం. 8 నెలల్లో దేవుని హెచ్చరికను అర్థం చేసుకుని ఈ రోజైనా దేవుని మాటల హృదయాల్లో తాకి పాపినైనా నన్ను క్షమించు దేవా. ఒకే మాట, దేవుడు మారమనంటే పాపినైనా నన్ను క్షమించు దేవా అంటే దేవుడు మారటానికి అవకాశం ఇస్తాడు. లోకం లక్ష అడుగుతుంది, నువ్వేం మానవులను అది చేసావని లోకం తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, నీ వెనకలున్న వాళ్ళందరూ 1,00,000 ప్రశ్నలు వేస్తారు నీకు. దేవుడు గుండెల్లో బాదుకొని ఆకాశం వైపు చూడడానికి ధైర్యం లేక పాపినైనా నన్ను క్షమించు దేవా సుంకరిలాగా రొమ్ము కొట్టుకుని ఒక్క మాట పలికితే నన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఆయనకి అవకాశాన్ని ఇవ్వగలవా? ఈరోజు పళ్ళని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పళ్ళలాగా కాకుండా క్రీస్తు రక్తము నేను చేసే పాపాన్ని క్షమిస్తుంది, నన్ను క్షమించు దేవా అని అనగలిగితే మాత్రమే పళ్ళలో చేయి. లేదా మౌనముగా ఉండి పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. మరలా ఎవరు బ్రతుకుతారో, ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఏ క్షణం, ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు. ఈ సమయమే, నేడనే సమయం ఉండగానే బుద్ధి కలిగించే మాటలు మనకు వినబడు